జీవితం సాఫీగా సాగిపోతూ ఉంది. క్రైస్తవ జీవితం అద్భుతంగా ముందుకెళ్ళిపోతూ ఉంది. జీవితం ఎప్పుడు అట్లా ఉండదు. గాఢాంధకారపు లోయ పరిస్థితులు వస్తాయి మనకి. దేవునిలో ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు శోధనలు అనేటువంటి గాఢాంధకారపు పరిస్థితులు మన జీవితంలోకి వస్తాయి. మరణాంధకారపు లోయ, చీకటి పరిస్థితులు, ఏం చేయలేం, ఎటు వెళ్ళాలో అర్థం కాదు, దారి తెలియదు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు, ఎవరి మీద ఆధారపడాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయలేం, చేతులు కట్టేసినట్టుంటది, ఏం పాల్పోదు, కూర్చొని బాధపడతా ఉంటాం, ఏదో చేయాలనిపిస్తూ ఉంటుంది, ఏం చేయడానికి మనకి దగ్గర పవర్లెస్, అర్థం కాదు, జీవితం అర్థం కాదు, ఎటు వెళ్తున్నామో తెలియదు, ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అర్థం కాదు. దేవుడిని ఏమడుగుతా ఉంటే, దేవా ఎందుకు ఇది అలౌ చేసావు, ఇంత బాగా పరిచయం జరుగుతూ ఉంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి అలౌ చేసావు నువ్వు, నాకేం అర్థం కావట్లేదు, మొత్తం డిమ్ అయిపోతుంది, లైఫ్ అంతా ఒక్కసారి చీకట్లు కమ్మేస్తాయి, దారి కనపడదు. గాఢాంధకారపు లోయలో సంచరించినను భయపడి అంటున్నాడు దావీదు. నాకు అడగాలనిపించింది దావీదు గారి దగ్గరికి వెళ్ళి, దావీదు గారు, మేమేమో చిన్న చిన్న విషయాలకే భయపడిపోతాం కదా, జ్వరం వస్తే భయపడతాం, కాలు నొప్పి వస్తే భయపడతాం, ఏళ్ళు నొప్పి వస్తే భయపడతాం, పిల్లోడు కొంచెం అన్నం తినకపోతే భయపడతాం, నైట్ ఆడ కొంచెం ఎక్కువసేపు ఏడిస్తే భయపడతాం, ఎగ్జామ్స్ వస్తే భయపడతాం, మ్యారేజ్ గురించి భయపడతాం, డ్రైవింగ్ చేయాలంటే కొన్నిసార్లు భయం, చాలా భయాలు. అసలు మేము ఎంత భయస్తులము అనంటే గొర్రెలే కొంచెం బెటర్ ఏమో కొన్నిసార్లు, అవే కొంచెం ధైర్యంగా ఉంటే మనం ప్రతిదానికి భయపడతాం. అరే మేము ప్రతి చిన్న విషయానికి మేము దాన్ని గాఢాంధకారపు లోయ అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయి మేము భయపడతా ఉంటే, నువ్వు నిజంగా గాఢాంధకారపు లోయలోకి వెళ్ళినా కూడా నేను భయపడిన ఎందుకంటున్నావు దావీదు గారు అని ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? తర్వాత మాట చదవండి. అబ్బా, ఆ మాట చూడండి, ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అంటే, యు ఆర్ విత్ మీ. మీకు అర్థమవుతా ఉందా? దావీదుకున్న ఇన్సూరెన్స్ అర్థమవుతా ఉందా? దావీదుకున్న భరోసా మీకు అర్థమవుతా ఉందా? దేవా, నేను గాఢాంధకారపు లోయలో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు భయపడను, ఏ అపాయానికి నేను ఎందుకు భయపడను అని అంటే, నువ్వు నాతో ఉంటావు. యు ఆర్ విత్ మీ, నువ్వు నాతో ఉన్నావు, నీవు నాకు తోడుగా ఉంటావు. అసలు నువ్వు నాకు తోడుగా ఉంటే అది అనారోగ్యం కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కష్టం కావచ్చు, శ్రమ కావచ్చు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నా నేను ఎందుకు భయపడాలి? నేను ఎందుకు భయపడను అని అంటే, సమస్య ఎంత పెద్దదైనా కూడా నువ్వు నాతో ఉన్నావు. ఎప్పుడుంటాడు దేవుడు? గాఢాంధకారపు లోయల పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎప్పుడు నాకు తోడుకుంటాడు అని అంటే, దేవుడు నాకు కాపరిగా ఉంటాడు.